పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలానికి ఆయువు పట్టు లాంటి బాలకృష్ణాపురం సహా సమీప 5 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం బాలకృష్ణాపురంలో వేడుకగా సాగింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు బాణసంచా కాల్చి పూలతో ఘనస్వాగతం పలికారు. ప్రజల హర్షధ్వానాల మధ్య గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. గత ఏడాది కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పాలన గురించి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. గతంలో తాగడానికి నీరు లేక ప్రజలెంతో ఇబ్బంది పడేవారిని ఇప్పుడు ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై 2 పూట్ల నీరు సరఫరా చేస్తామని, భవిష్యత్తులో 24 గంటల నీరు సరఫరాకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంతమందికి డబ్బులు వేసాం, అలాగే స్కూల్ బ్యాగులు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, షూస్ ఇచ్చాం. అంటే మీ పిల్లల చదువు బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. రేపటికి కావాల్సిన మీ క్యారేజీలు కూడా పెట్టవసరం లేదు. ఉదయం వదిలేసి పిల్లలకి అందే ఆలోచన కూడా లేకుండా మంచి భోజనం కూడా స్కూళ్ళలోనే పెడుతున్నాం. సన్న బియ్యం భోజనం పెడుతున్నాం. ఇంత గొప్పగా చూస్తున్న ప్రభుత్వం నాకు తెలిసి ఇంకెవరు లేదో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేస్తున్నారు. ఇది మీరందరూ గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు మీరు మాట్లాడాలన్నా భయం, ఎవరో చేంజ్ చేస్తారో భయం, మీ పొలం మీరు తీసుకెళ్లిపోతాడేమో భయం. కానీ ఇప్పుడు భయం లేదు, స్వతంత్రం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు వారి కోసమే కష్టపడుతుంది. తెలుగు వారి అభ్యుదయం కోసం ఆలోచించే పార్టీ కాబట్టి మరి ముఖ్యంగా ముసలిలకి అలాగే వృద్ధులకి ఏదైనా మంచి చేయాలని ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ అలాగే వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ముఖ్యంగా ఆఫీసర్స్ అందరూ కూడా సమయభావంతో మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషం. అలాగే మీ ఊరికి ఒక పశువుల హాస్పిటల్ ఉంది, అది కూడా నాకు అప్లికేషన్ ఈ రోజు వచ్చింది. దీన్ని నేను మంత్రి గారితో మాట్లాడి కొత్తగా ఫండ్స్ తీసుకొచ్చి ఆల్రెడీ కండెమ్డ్ అయిపోయింది అన్న, కండెమ్డ్ అయిపోయిందంటే పడగొట్టేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొత్త హాస్పిటల్ కి ప్రపోజల్ పెట్టి త్వరలోనే హాస్పిటల్ కట్టించే విధంగా, స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారా మనకైనా, ముందు హాస్పిటల్ అయితే కట్టించే విధంగా మన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి పశువులు చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ ఈ రోజు ఉదయం నగరంలో సైకిల్పై పర్యటించారు. కలెక్టరేట్ బ్రహ్మవరంలో సైకిల్పై పర్యటించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు 2 అధికారులు